నందారే లోకమెంతో చిత్రమురా నందారే రంగు రంగుల రత్నమురా నందారే లోకమెంతో చిత్రమురా నందారే రంగు రంగుల రత్నమురా తెల్లగున్నావన్నీ గోవు పాలవుతాయా నల్లగున్నావన్నీ మంచి నీళ్ళవుతాయా తెల్లగున్నావన్నీ గోవు పాలవుతాయా నల్లగున్నావన్నీ మంచి నీళ్ళవుతాయా మేకవన్య పుల్లు గోముఖ వ్యాఖ్యలు ఎన్నెన్నో ఉన్నాయి పొంచి చూస్తున్నాయి నందారే లోకమెంతో చిత్రమురా నందారే రంగు రంగుల రత్నమురా ఎవరి కష్టాలైనా తీరుస్తానంటాడు అరచేతిలో స్వర్గమంటే చూపిస్తాడు ఎవరి కష్టాలైనా తీరుస్తానంటాడు అరచేతిలో స్వర్గమంటే చూపిస్తాడు సలహాలు ఇస్తాడు కలహాలు పెడతాడు కలహాలు పెడతాడు మ్యూజిక్ ఆపేసి మ్యాజిక్ చేస్తాడు దేవుదాకి తెప్ప తగలేసిపోతాడు దేశాన్ని ముంచేసి దిబ్బెక్కి చూస్తాడు నందారే లోకమెంతో చిత్రమురా నందారే రంగు రంగుల రత్నమురా సచ్చినోళ్ళ పేర అందాలు పెట్టారు తందాల పేరుకు ఎదగాలు తెలివారు పాప పుణ్యాలకే పాటలు వేశారు స్వర్గలోకానికే దారి చూపించారు నందారే లోకమెంతో చిత్రమురా నందారే రంగు రంగుల రత్నమురా ఊరుపై పడి మీరు ఏరుకున్న డబ్బు తినడానికేమైనా మీ తాత సొత్తురా అసలాడి చేతికది అందకుంటే చూడు మీ తాట ఒలిచి మీ ఆట కట్టిస్తాడు నందారే లోకమెంతో చిత్రమురా నందారే రంగు రంగుల రత్నమురా ఓరోరి సావులు ఓరోరి సావులు సరుకులను దాచేసి ధరలు తెగపెంచావు ఒడ్డు చూస్తే నిల్లు సరుకు చూస్తే పుల్లు ఒడ్డు చూస్తే నిల్లు సరుకు చూస్తే పుల్లు దేశాన్ని ఈ రీతి దోచుకొని తిన్నావు నల్లసామి నీవు నాటకాలాడితే కొల్లేటి వరదలు కొట్టుకొని పోతాయి నందారే లోకమెంతో చిత్రమురా నందారే రంగు రంగుల రత్నమురా సహకార సంఘాలు జేబులో దాచారు చెరువులన్నీ అధిక ధరలకే అమ్మాడు సన్న రైతులకేమో సున్నాలు చుట్టాడు ఏలు ముద్రలతోటి పంపలే ముంచాడు దొరికిపోయాడు రా గజ దొంగల కొడుకు చుడుకులో ఎరుకల్లె కొట్టుకొని చేస్తాయి నందారే రంగు రంగుల రత్నమురా ఆరాధనలో శ్రీరకారణ అన్నావు అఖిలాంధ్ర అప్పడాలు కంపెనీ పెట్టావు కన్న పిల్లల బతుకు మంటలో గలిపావు సంఘానికే చీడ పురుగువై కొలిచావు పాత చెప్పులతోటి మర్యాద ఇక చాలు మళ్ళీ తప్పులు చేస్తే బడిత పూజని నందారే లోకమెంతో చిత్రమురా నందారే రంగు రంగుల రత్నమురా ఎదవులకు పదవులే గాడిదకు కొమ్ములు రాకుండా చూడాలి రగతూడి లేపాలి పదవులే గాడిదకు కొమ్ములు రాకుండా చూడాలి రగతూడి లేపాలి సాగనే సాగతిక దౌర్జన్యమిక పైన కోటి కంఠాలు శృతి కలిపి పాడాలి సమత కోసమే నేడు సందేశం ఇవ్వాలి యువతరం కదలాలి నవతరం రావాలి నందారే లోకమెంతో చిత్రమురా నందారే రంగు రంగుల రత్నమురా ఇప్పుడు మేం చెప్పబోయేది కథగాని కథ నిజం నుంచి పుట్టిన నిప్పుల ఉప్పెన లాంటి కథ చందాన రాజనందన అందరి ఇందర జరిగేది తెలుసుకోరా రాజనందన కళ్ళుంటే కనరయ్య చూడుంటే వినరయ్య ఆషామాషి కాదు భూస్వామి కదరయ్యో భూస్వామి అంటే ఏ కొండపైన ఉన్న స్వాముల వారి కథ అనుకుంటారేమో కాదు మన ఊర్లోనే ఉన్న ఆసామి కథ ఈ కథకి నాయకుడు మన ఊరికి వినాయకుడు అయిన శ్రీ 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 భూపతి గారి కథ ఆయన చేసిన ఘనమైన పనులు ఎలాంటివయ్యా అంటే ఊరు నాడు కొల్లగొట్టి ఊరిపోయినాడు కూలినాడి నోళ్లు కొట్టి కొట్టు కూడా పెట్టినాడు కోపదేశు అప్పులన్నీ కుండ మేలి తిన్నాడు పాప బీటి లేకుండా పసిపిల్లల నోళ్లు కొట్టి మధ్యాహ్న భోజనాన్ని తందానా వాడు
మధ్యలోనే మింగాడు తందాన మధ్యాహ్న భోజనాన్ని తందాన వాడు మధ్యలోనే మింగాడు తందాన. ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎన్నో రకాలుగా ఊరిని దోచినా భూపతి ఆకలి తీరలేదు. పేద సాతలు బీడు భూమిని బంగారం చేస్తే అతగాడికి కన్ను కుట్టింది, కడుపు మండింది. దున్నేవాడికి భూమి ఉండకూడదని, ఏలిన వాడికి అన్ని దక్కాలని తలపోసి తహసీల్దారుని మెప్పించి పట్టాలు తన చేదిక్కించుకోవాలని బయలుదేరాడు. ఇక ఆ తహసీల్దారు ఎలాంటి వాడయ్యా అంటే లంకాలు పట్టబోడు లక్షణంగా బతుకుతాడు, అన్యాయం చెయ్యబోడు, అభిమానం చంపుకోడు, 10 మందిలో వాడు పరువు కలిగి తిరుగుతాడు, ఉన్నదాంట్లో సర్దుకొని గుట్టుగా గడుపుతాడు. అలాంటి తహసీల్దారుతో భూపతి ఏమంటున్నాడయ్యా అంటే బంజరులన్నీ భూపతి తనకే పట్టా మార్పిడి చేయమన్నాడు. 90 ఏళ్ల కౌలుకైనా సరే హక్కు తనకే కావాలన్నాడు. ఎంత డబ్బైనా ఇస్తానంటూ జేబులోన పెట్టాడు. తహసీల్దారు ఆ మాటలకు పగ్గున మండాడే. పేదా సాదా నోళ్లు కొట్టడం తప్పని అన్నాడే. చీచి ఇలాంటి నీచపు పనులు చెయ్యను అన్నాడే. లంచమిచ్చి బంజరు పుచ్చుకోవాలన్న భూపతికి ఎదురు దెబ్బ తగిలింది. వీధిదారిన పని కాకపోతే దొడ్డిదారిన పని జరిపించుకోవాలన్న బ్రతుకు రాజకీయం తెలిసిన భూపతి తహసీల్దారు భార్యను మంచి చేసుకోవాలనుకున్నాడు. ఇక ఆవిడెలాంటిదయ్యా అంటే బంగారు గాజులే నాయనా దేవాలేనంటదే నాయనా, పండక్కో పట్టు తీరే నాయనా కావాలేనంటదే నాయనా, పౌడర్లు సబ్బులు నాయనా పట్టుగులమ్మంటదే నాయనా, 7 వారాల నగలు ఎయ్యాలేనంటది, సినిమాకు రోజు ఎళ్ళాలేనంటది, గొంతెమ్మ కోరికలతో కొంపగుల్లా చేస్తది. నిప్పులాంటి తహసీల్దారుకు ఇలాంటి మహాతల్లి భార్య అయింది. ఆవిడ పేరు చిలకమ్మ. చిలకలాకులికే ఆ చిన్నారి దగ్గరికి పచ్చీసుగాడు బయలుదేరి వచ్చినాడు, బయలుదేరి వచ్చినాడు, పచ్చ నోట్లు తెచ్చినాడు, చిలకమ్మకిచ్చినాడు, చిలకమ్మకిచ్చినాడు. బంజర్లు తన సొంతం చేయించమన్నాడు, భర్తతో పట్టాలు రాయించమన్నాడు. డబ్బు చూసిన చిలకమ్మకి తల తిరిగింది. పని జరిపిస్తానని చెప్పి చేతిలో చేయి వేసి భూపతికి మాట ఇచ్చింది. ఆఫీసు నుంచి తిరిగొచ్చిన తహసీల్దారుతో ఆ వన్నెలాడి చిలకమ్మ పేదలు సాగు చేసుకున్న భూమిని భూపతి సొంతం చేయమని పట్టుపట్టింది. అప్పుడు ఆ తహసీల్దారు ఏమన్నాడయ్యా అంటే లంచం బట్టి మంచాలేసే లేకివాణ్ణి గారే, డబ్బు కోసమై గట్టి తినేటి పశువునునే కారే, అగ్రహమ్ముతో లేచాడా, అగ్గి బుగ్గి అయిపోయాడా, డబ్బు నేలకేసి కొట్టాడా, ఆగి లెంపకాయ కొట్టాడా, దెబ్బతో చిలకమ్మకు తల తిరిగిందా.